హాయ్ హలో అందరికీ కూడానండి. వెల్కమ్ టు టీఎస్కే తెలుగు మీడియా. సుత్తి లేకుండా సూటిగా మాట్లాడుకుందాం. ముందుగా ఏదైతే ఉందో ఈ సెకండ్ వీక్ ఎలిమినేషన్తో పాటు కొంతమంది మంచి ఆర్టిస్టులు ఉన్నారండి ఇక్కడ. సో నేను పెట్టుకున్న పేర్లు ఇద్దరు లవర్స్, పులిహార పవన్ అండ్ రైతా రైతు అని ఈ ఇద్దరు కలిపి బిర్యానీ రైతా ఉండాలి కానీ పులిహార రైతా అన్నారు. సో ఇద్దరి కాంబినేషన్ సెట్ అవ్వలేదు. ఏం మాట్లాడుతున్నారు తెలియదు. వాళ్ళిద్దరు కలుపుకున్న పులిహారకి అర్థమే లేదు. సో వీళ్ళిద్దరిలో కూడా ఉన్నారు పులిహార పవన్ రైతా రీతు. అండ్ వాడు పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో మనం చూస్తున్నాం ప్రోమో ప్రకారం వాడి కెప్టెన్సీ రీవోక్ అవ్వబోతుంది. నాగార్జున గారు నైస్ డెసిషన్ అండి. సో దానికి మీకు నేను అభినందన చేస్తున్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే సో ఆట పరంగా చూసుకున్న ప్రతి ఒక్క సంచాలాగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ అట్టర్ ఫ్లాప్గా మారారు. సో మొదటగా వచ్చి చూస్తే మనీష్ ఏదైతే ఉన్నారో ఆయన అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రియా. సో ఏదో చక్రం టాస్క్లో మన పవన్ కళ్యాణ్ ఎంత ఇండియన్ ఆర్మీ పర్సన్ ఎంత జెన్యున్గా ఉండాలి ఎనుగు. సో రెండు చేతులతో పట్టేసుకుని పడుకుని వెంటనే తీసిన ఎంతమంది చెప్తున్నా కాదు కాదు అని చెప్పి దమాయించారు. మూడోది రంగుల టాస్క్లు ఈ రైతు ఉన్నది దాన్ని సేవ్ చేసుకోవడానికి కపట ప్రేమ చూపించి ఆల్రెడీ నీకేదో ఉందే రైతు, ఏ ఆటలాగాడు, నువ్వు నిజాయితీగా ఆడితే బాగుంటుంది అర్థమైందా, ఏదో చూపిద్దాం నీ నోరు పెట్టుకు అరుచుకుంటావు అంటే ఆర్చుకుపోతావు రైతు. రైతు నాట్ రైతు. ఓకే రైతు చూసుకో. రైతా నీ రైతా కొన్నాళ్ళు పోతే పులిసిపోతుంది. అలాగే నువ్వు ఎక్కువసేపు ఆగామంటే పులిసిపోయి బయటకు వెళ్ళిపోతావు. ఆడియన్స్ కూడా నీ మీద కక్ష కడతారు. అది గుర్తుపెట్టుకో. ఆడితే నిజాయితీగా ఆడు, అనవసరంగా ఒక జీవితాన్ని నాశనం చేయక రైతు. అండ్ అలాగే ఇంకోటి పవన్ కళ్యాణ్ నువ్వు ఎందుకు వచ్చావు ఏమన్నది ఆడు బాబు. పులిహార పవన్ నీ వల్ల ఇంకో పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా పరవన్నం అయిపోతున్నాడు. సో ఈ పరవన్నం పవన్ కళ్యాణ్, పులిహార పవన్, అలాగే రైతు రైతా రీతు గారు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి. సో ఈ అందరికి కూడా ఏవైతే రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారో, రీతు తీసుకున్న ఏదైతే కలర్స్ పూసుకో రంగు పూసుకో దీంట్లో భరణి గారు క్లియర్ కట్గా వినరు. అండ్ అందరూ గమనించారో లేదో అదే గేమ్లో టైం అప్ అన్న తర్వాత కూడా మీరు భరణి గారు రాసిందే చూసింది. అది దాని తర్వాత లాస్ట్లో రాసింది పవన్ కళ్యాణ్ కూడా భరణి గారికి రాశారు. ఆ వీడియో క్లియర్గా చూపించాడు. సో అది తను గమనించాడు. ముందు నుంచి కూడా ఫేవరెటిజం చూపించి పవన్ కళ్యాణ్ గెలుద్దాం ఆ క్వశ్చనే నాగార్జున గారు అడిగారు ఈ వారం. సో ప్రతి ఒక్కరు చూడండి దయచేసి. ఆడియన్స్ మీరు గమనిస్తున్నారని అనుకుంటున్నాం కాబట్టి. శృతి ఇది ఏంటంటే ఈ ఆడియన్స్ ఉన్నారు, ఈ హరీష్ గారు సైలెంట్గా వీళ్ళందరూ బాగానే ఉంది. ఈ డెమన్ పవర్ గారు మరీ వాడు ఎందుకు వచ్చాడో తెలియకుండా కూడా దీంతో పులిహార పట్టుకెళ్ళి రైతాల్లో కలిపేస్తున్నాడు. అది కూడా ఇదిగో ఆ రైతా వెళ్ళి పులిహారలు వేసుకొని తీస్తుంది. దానికి దీనికి అసలు కాంబినేషన్ సెట్ అవ్వదు. అది ఎందుకు వాడు లైఫ్ స్టైల్ సెటిల్ చేసుకుంటున్నాడో పాడు చేసుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఇలా పులిహారలు పలుకుతావు బాబు. నీ ఆట నువ్వు వాడుకో, లైఫ్లో బాగుంటుంది, చూసేవాళ్ళు కూడా ఉంటుంది. నీ ఆటలో పులిహార కలుపుకోవడానికి నువ్వు ఆ అమ్మాయిలతో లవ్ చేసుకోవడానికి ఇక్కడ రాలే. అలా అయితే వెంటనే ఇమీడియట్లో మా ఆడియన్స్ అందరూ కూడా నేను ఇమీడియట్లీ కూడా ఎలిమినేట్ చేస్తాను. అది గుర్తుపెట్టుకో. బిగ్ బాస్ మీరు కరెక్ట్గా డెసిషన్స్ తీసుకోండి. అండ్ ఈ వారంగా చూసుకుంటే ప్రతి ఒక్క సంచాల ఇట్స్ నాట్ గుడ్. ఆల్ ఫెయిల్యూర్స్ సంచాల యాజ్ ఎ సంచాల ఇది చెప్పగలుగుతున్నాను. అలాగే ఇక ముందుగా ఈ వారం ఫైనల్గా ఈ వారం నామినేషన్లు 7 ఉన్నారు. సో కొన్ని ఏదైతే ఉన్నాయో వీడియోస్ కొన్ని యూట్యూబర్స్ కానీ ఛానల్స్లో కొన్ని వీళ్ళ ద్వారా సర్వే తీసుకుంటే సో మనకు వచ్చిన దీని మీద అయితే డబల్ ఎలిమినేషన్ 99% ఉండొచ్చు అంటున్నారు. ఇన్ కేసు లేకపోతే మర్యాద మనీష్ అనే వ్యక్తి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. డబల్ ఎలిమినేషన్ అయితే ఏదైతే ఎగ్గులు తిన్నారు చేశారో ప్రియా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ 100% ఉంది. బిగ్ బాస్ ఏమైనా ప్రియాని సేవ్ చేసి చూద్దాం అనుకుంటే సో హరీష్ గారు, ప్రియా మనీష్ గారు వెళ్ళిపోవచ్చు. అది ఎందుకు అంటే ఆ ట్విస్ట్ జరగచ్చు. సో హరీష్ గారు ఆయన ఇక్కడ ఉండలేను చేయలేనని మొదటి నుంచే అంటున్నాడు, మొదటి వారం నుంచే. సో అలాంటప్పుడు ఎందుకు వచ్చాడో మనకు తెలియదు హరీష్ గారు. సో మేబీ అతనికి అతను వాలంటీర్గా వెళ్ళిపోతాను అంటే మాత్రం సో ఇద్దరు గుండు బాస్ రంగు పడుద్ది అనే బాసులు ఇద్దరు కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఇంకా ఇన్ కేస్ హరీష్ గారు వెళ్ళకపోతే హరీష్ గారు కానీ వెళ్ళకపోతే సో మనీష్ గారు, ప్రియా గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు ప్రియా ఉంటే బాగుంటుందని బిగ్ బాస్ ఏమైనా తారుమారు చేస్తే ఫ్లోరా గారు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. రాసి పెట్టుకోండి. అండ్ అలాగే ఫైనల్గా ఏదైతే ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళు ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షనే
మీ విలువైన కామెంట్స్ నాకు ఎంతో ఆశీర్వాదం అండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలామంది అలాగే చూస్తున్నారు కూడా, చూస్తే ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ టు సపోర్ట్ మీ. సో టీఎస్కే తెలుగు మీడియా, దిస్ ఈజ్ యువర్ వైజెడ్ టీఎస్కే. ఇంకపై నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికే ట్రై చేస్తాను. కొన్నిసార్లు నాకు తెలియక నేను చేయలేకపోతున్నాను, బట్ ఈ సీజన్లో ప్రతి వీడియో పెట్టడానికి ట్రై పెడతాను. నేను మీ టీఎస్కే తెలుగు మీడియా మదన్ కుమార్. బాయ్. వైజెడ్ టీఎస్కే యావత్ తగ్గేదిలే. ఇది రణరంగం కాదు, పులిహార పవన్, రైతా రీతు లవ్ స్టోరీ ఫెయిల్యూర్ అని నేను పెట్టే క్యాప్షన్ అండి. ఇది ఎంతమందికి నచ్చిందో చెప్పండి. ఈ పేర్లు ఎంతమందికి నచ్చాయో ప్లీజ్ కామెంట్ చేయండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎస్కే తెలుగు మీడియా. బాయ్. సైనింగ్ ఆఫ్.